విశ్వవిఖ్యాత నట సార్వభౌమ ఎన్టీఆర్ 12 చిత్రాల్లో నటించారు. వీటిల్లో పౌరాణిక, చారిత్రక, సాంఘిక, జానపద చిత్రాలు ఉండడం విశేషం. జానపద చిత్రాల్లో జానపద బ్రహ్మ విఠలాచార్య రూపొందించిన 2 సినిమాలు ఉండడం విశేషం. వాటిల్లో అగ్గిబరాటా చిత్ర నిర్మాణ విశేషాలు ఈ వీడియోలో చూద్దాం. అప్పటికి ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్లో 3 చిత్రాలు వచ్చాయి. 3 సూపర్ హిట్లే. ఎన్టీఆర్ విఠలాచార్య కాంబినేషన్లో సినిమా అంటే అభిమానులకు కూడా ఇష్టమే. అందుకే వాళ్ళు మా హీరోతో మంచి జానపద చిత్రం తీయండి అని అభిమానులు విఠలాచార్యకు ఉత్తరాలు రాసేవారు. వీలైతే ఆ సినిమాకు అగ్గిపిడుగు లాంటి మాస్ టైటిల్ పెట్టమని కూడా సలహాలు ఇచ్చేవారు. ఆ ఉత్తరాలు అన్నీ పరిశీలించాక విఠలాచార్య మదిలో ఓ టైటిల్ స్ఫురించింది. అదే అగ్గిబరాటా. ఆ టైటిల్తో పాటు ఓ కథ కూడా అనుకున్నారు. ఎన్టీఆర్కి చెప్పగానే ఆయన కూడా బాగుందని ఓకే చేశారు. విఠల్ ప్రొడక్షన్స్ బ్యానర్పై చిత్ర నిర్మాణం ప్రారంభించారు విఠలాచార్య. ఈ సినిమాలో హీరోయిన్గా కృష్ణకుమారి నటించాలి, కానీ ఆవిడ డేట్స్ దొరకలేదు. అందుకే రాజశ్రీని తీసుకున్నారు. ఆ రోజుల్లో విలన్ అంటే రాజనాలే, కానీ ఆయన అందుబాటులో లేకపోవడంతో ఎవరా అని ఆలోచించి చివరికి రామదాసుని ఎంపిక చేశారు. ఆయనకు ఇదే తొలి తెలుగు చిత్రం. ఆయన నటించిన తమిళ వీర తిరుమగన్ చిత్రం చూసి ఈ అవకాశం ఇచ్చారు. రామదాసు తెలుగువాడే, అయితే వీరి పూర్వీకులు ఎప్పుడో మద్రాసు వచ్చి స్థిరపడ్డారు. ఇక తన సినిమాల్లో తప్పనిసరిగా ఉండే ముక్కామల, బాలకృష్ణ, రమణారెడ్డి, మోదుకూరి సత్యం, మిక్కిలినేని తదితరులను తీసుకున్నారు. ఇందులో హాస్యనటుడు బాలకృష్ణకు జోడీగా వాణిశ్రీ నటించారు. అప్పటికి ఆమె హీరోయిన్ కాలేదు. చిన్న చిన్న పాత్రలు, హాస్య భూమికలు పోషిస్తున్నారు. అగ్గిబరాటా చిత్రంలో ఆవిడకు 4 పాటలు ఉండడం మరో విశేషం. వీటిల్లో ఓ మారెమ్మ, మంకాలమ్మ, సోమాలమ్మ అంటూ సాగే పాటలో ఎన్టీఆర్తో కలిసి చిందులు వేస్తారు. ఈ అమ్మాయి తనతో భవిష్యత్తులో కథానాయికగా నటిస్తుందని ఆ సమయంలో ఎన్టీఆర్ ఊహించి ఉండరు. ఎన్టీఆర్ సినిమా అనగానే మారు వేషాలు తప్పనిసరి. ఇక విఠలాచార్య దర్శకుడైతే చెప్పేదేముంది. ఒకసారి దొంగల ముఠా సభ్యుడిగా, ఇంకో సీన్లో చెవుడు ఉన్న వృద్ధుడిలా, ఓ సన్నివేశంలో మంత్రగాడిలా విభిన్న గెటప్స్లో కనిపించి అభిమానుల్ని అలరించారు ఎన్టీఆర్. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంగ్లీష్ ద్వారా ఢీడిక్కులా ఆయన కనిపించడంతో ఫ్యాన్స్ పులకించిపోయారు. ఆయన పక్కన దొరసానిగా లేడీ గెటప్లో ఉన్న బాలకృష్ణతో కలిసి ఎన్టీఆర్ ఎంట్రీ ఇవ్వగానే ఆ రోజుల్లో సినిమా హాల్స్లో అన్ని ఇళ్లలు చప్పట్లతో దద్దరిల్లిపోయేవి. ఈ సినిమాలో రచయిత జి కృష్ణమూర్తి అద్భుతమైన డైలాగులు రాశారు. ఓ సన్నివేశంలో హీరోయిన్ రాజశ్రీ జాతికి, జన్మభూమికి వన్నె తెచ్చే మీలాంటి మహావీరుడు దేనికైనా అర్హుడే అని ఎన్టీఆర్తో అంటారు. ఈ సినిమా విడుదలైన 17 ఏళ్ల తర్వాత ఈ డైలాగు నిజమైంది. సినిమాలు వదిలిపెట్టి రాజకీయాల్లో ప్రవేశించి ముఖ్యమంత్రి అయ్యి తెలుగు జాతికి వన్నె తెచ్చేలా ఓ వెలుగు వెలిగారు ఎన్టీఆర్. ఈ చిత్రంలో ఎన్టీఆర్ పాల్గొనే యాక్షన్ సన్నివేశాలను ఎంతో థ్రిల్లింగ్గా తీశారు విఠలాచార్య. శత్రువులు నలువైపులా చుట్టుముట్టి బాకులు విసురుతుంటే ఎన్టీఆర్ 2 చేతులతో కరవాలాలు తిప్పే సన్నివేశం కూడా మాస్ను ఎంతగానో అలరించింది. ఇటువంటి సీన్లు మా ఇంటి ఓడే చేయగలడో అంటూ ఆయన అభిమానులు మురిసిపోతూ చప్పట్లతో, ఈలలతో తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ఎన్టీఆర్, రాజశ్రీ చూడముచ్చటగా ఉందని అగ్గిబరాటా విడుదలయ్యాక ప్రేక్షకులు కితాబు ఇచ్చారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, రాజశ్రీ, వాణిశ్రీ, బాలకృష్ణ, రామదాసు తదితరులపై చిత్రీకరించిన గుర్రపు పాట చల్ చల్ గుర్రం చలాకి గుర్రం పాట ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ పాటను పిఠాపురం నాగేశ్వరరావు, ఎల్ఆర్ ఈశ్వరి, బసవేశ్వర్, జేవి రాఘవులు, కేవీఆర్ ఆచార్య పాడారు. కన్నడంలో 3 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించిన విజయ కృష్ణమూర్తి ప్రతిభ గమనించి అగ్గిబరాటా చిత్రంతో సంగీత దర్శకుడిగా తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం చేశారు.
సినిమాలో 9 పాటలు ఉంటే 6 పాటలు నారాయణరెడ్డి, 2 పాటలు కొసరాజు, 1 పాట జి కృష్ణమూర్తి రాశారు. ఈ చిత్రంలో రమణారెడ్డి, ముక్కామల ఇద్దరు పోటాపోటీగా తమ మంత్ర విద్యలు ప్రదర్శించే ఎపిసోడ్ కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. కొండ భూచేయగా ముక్కామలకు ఇచ్చిన గూని గెటప్ భలే చిత్రంగా ఉంటుంది. 1966 జూన్ 2న విడుదలైన అగ్గిపరాటా చిత్రం విజయం సాధించింది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.